చాలా పేదవాళ్ళు వస్తూ ఉంటారు దేనికి ట్రీట్మెంట్కి ఎక్కడైనా సరే. సో చాలామందికి ఇన్సూరెన్స్ మీద ఒక అవేర్నెస్ ఉండదు. సో మీరు చెప్తారా సార్ అసలు ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎవరికైనా సరే ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అసలు? ఇప్పుడు మా ఫ్యామిలీ తీసుకోండమ్మా, నేను నా వీడియోలో చెప్పే దాంట్లో ఒక్కటి కూడా నేను ఆచరించనిది, నా లైఫ్లో జరగనిది నేను చెప్పా. నేను చేయని దాన్ని నేను చెప్పా, నా లైఫ్లో జరగని దాన్ని నేను దాని గురించి ప్రస్తావించా. సో మా ఫ్యామిలీలోనే మేము ఎవ్రీ 3 years 5 years నుంచి ఎవ్రీ ఇయర్ మేము డబ్బులు కడతా ఉంటాం. 50,000, మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి 50,000 per year కడతా ఉంటాం. 3 lakhs వరకు ఖర్చు పెట్టినాం, ఎవరికేం కాలే. రీసెంట్లీ ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది ఫ్యామిలీలో, 15 లక్షలు ఖర్చు అయినాయి. సో ఒక్క రూపాయి కూడా జేబు నుంచి పోలే. నేను డాక్టర్ని, నాకు 2-3 హాస్పిటల్స్ ఉన్నాయి. నాకే ఇట్లా అయినప్పుడు మిగతా వారికి ఏమవుతాయి? 15 lakhs ఫర్ మీ ఇస్ ఎ బిగ్ అమౌంట్. 15 లక్షలు పెద్ద అమౌంట్ నాకు. అలాంటి మామూలు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతారు. సో వారు కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటే చిన్నగా సంవత్సరానికి 10,000 15,000 ఇన్సూరెన్స్ చేసుకుంటే చిన్న కుటుంబం రేపు రోజు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం పడదు.